రామ్ చరణ్ ఉపాసన దంపతులకి ట్విన్స్ పుట్టారు రీసెంట్గా, అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నామకరణోత్సవం కూడా గ్రాండ్గా జరిగిందంటూ మనకు కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. మరి అసలు ఏం పేర్లు పెట్టారు అనే దాని మీద చాలామంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి ఎలాంటి పేర్లు పెట్టారు వాళ్ళకి? ఖచ్చితంగా చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి, అటు ఉపాసన గారు వాళ్ళ ఫ్యామిలీ అందరి సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో ట్విన్స్ ఎవరైతే మెగా ట్విన్స్ పుట్టారో వాళ్ళకి నామకరణం చేయడం జరిగిందనమాట. సో మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడ ఉపాసన గారు ఒక మైక్ పట్టుకుని అనౌన్స్ చేయడం, సో ఆ ఫోటోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో మరి అటు చిరంజీవి గారే స్వయాన సోషల్ మీడియాలో కూడా ఏం పేర్లు పెట్టారని చెప్పి ఒక నోట్ లాంటిది, మెసేజ్ లాంటిది పంపించారనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ పాపకి క్లింకారా అని ఎట్లయితే పెట్టారో, సో ఈసారి కూడా ఆ పిల్లల పేర్లలో దేవుడు దేవతల పేర్లు వచ్చేటట్లుగా, సో ఆ అబ్బాయికి శివరామ్ అని, శివరామ్ కొణిదల అని చెప్పి చిరంజీవి గారు, అట్లనే పాపకి అన్వీరా దేవి అని చెప్పి ఆ కొణిదలాని యాడ్ చేసి ఆ పేర్లను అయితే లిస్ట్లో వదిలేరనమాట చిరంజీవి గారు. సో ఇక్కడ అందరూ కూడా ఓహో వీటి పేర్లు అర్థాలు ఏంటి అని చెప్పి ఆల్రెడీ గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. సో దాని గురించి వాళ్ళే కొన్ని కార్డ్స్ లాగా తయారు చేసి వాటి అర్థాలు ఏంటి అనే విధంగా, సో ఏ దేవుడి పేరు నుంచి ఏ దేవత పేరు నుంచి ఆ పేర్లు తీసుకున్నారని కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో మరి ఇంకా శివరామ్ అని చెప్పి ఆల్రెడీ ఫ్యాన్స్ అంతా మోయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఇంకా మాకు కాబోయే వారసుడు అది ఇది అని చెప్పి, ఇండస్ట్రీని ఏళ్తాడు అని చెప్పి, యాంటీ ఫ్యాన్స్కి అప్పుడే చుక్కలు చూపిస్తాడని చెప్పి, సో ఈ విధంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు కూడా మొదలు పెట్టేశారు. సో అంటే పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు అంటే అటు వేరే హీరోల ఫ్యామిలీ కిడ్స్ అయినా వీళ్ళకైనా వాళ్ళు కొంచెం గ్రో అయినాక వాళ్ళ ఫ్యామిలీ లెగసీ ఏంటి, వాళ్ళ ఫ్యాన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఇదేంటంటే ఫ్యాన్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళని అలా మోయడం అనేది, సో అది ఇంకా వాళ్ళని ఏమనాలి, వాళ్ళకి పని ఉండి చేస్తారా పని లేక చేస్తారా అనేది తెలియదు. కానీ సో మరి ఇప్పుడు ఉన్న హీరోలను ఎలాగో మోస్తున్నారు, మరి ఇంకా ఆ తర్వాత వచ్చే వారసుని కూడా మోస్తామని చెప్పి వాళ్ళు ఇంకా ఇంట్లో పనులు కూడా పక్కన పెట్టి మరి హీరోల కోసం అంత డెడికేషన్ చూపించడం అనేది మరి దానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియదు. సో మరి ఏదేమైనా కానీ ఆ శివరామ్ అనే పేరు చూస్తే కనుక చిరంజీవి గారి పేరు ఎట్లా అయితే శివశంకర ప్రసాద్ వచ్చిందో, అందులోంచి శివ తీసుకుని, రామ్ చరణ్ గారిలోంచి రామ్ తీసుకుని శివరామ్ అని చెప్పి ఒక పేరునంటే పెట్టడం జరిగిందనమాట. సో మరి ఇట్లా కూడా అన్వీరా దేవి అంటే అది కూడా ఒక దేవత పేరు నుంచి తీసుకుని, సో మళ్ళీ దేవి అంటే అక్కడ అంజనాదేవి గారిలోంచి వాళ్ళ నాయనమ్మ పేరులోంచి తీసుకుని పెట్టారనమాట. సో ఇలా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పేరు వచ్చి కలిసేలాగా, అలాగే ఆ దేవత దేవుడి పేర్లు ఉండేలాగా పిల్లలకైతే పేర్లు పెట్టారు. సో పేర్లు చాలా బాగున్నాయి అని చెప్పి అందరూ కూడా వాళ్ళ ముగ్గురు పిల్లల పేర్లు పెట్టుకుని ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ముచ్చటపడుతూ ఎన్నో పోస్టులు వేస్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు ఈ నెలంతా చూసుకుంటే మెగా ఇంట మంచి సంబరం అని చెప్పాలి. సో మరి ఆ మధ్యన వరుణ్ తేజ్ గారు కూడా ఒక బాబు పుట్టాడు, అతనికి వాయువు తేజ్ అని పేరు పెట్టారు. సో ఇట్లా ఈ మెగా ఇంట్లో ఇప్పుడు ఇంకా చిరంజీవి గారికి, నాగబాబు గారికి, వీళ్ళందరికీ ఇంకా మన వాళ్ళతో ఆడుకునే వయసు వచ్చిందనమాట. మరి చూడాలి వాళ్ళు ఇంకా వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేటప్పుడు వాళ్ళు షేర్ చేసే ఫోటోలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారని.